సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అయిపోకుండా కంటిన్యూగా నా వీడియోస్ చూడొచ్చు. ఓకే, సో ఈ ఛానల్లో చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వరకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో నా కంటెంట్ మీకు నచ్చట్లేదు, లేకపోతే నేనే ఈడేంట్రా మాకు చెప్పేదని మీరు అనుకుంటున్నారు, నాకు తెలీదు. సో ఒకవేళ మీరు కానీ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఒకసారి ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కండి. సో దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే మాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, మా ఇంట్లో నేను చూపించుకున్నట్టు ఉంటుంది. చూడండి, నన్ను ఫాలో అవుతున్నారు, నేను ఏదో చేయాలి. సో నేను చేసి చూపిస్తానని. ఓకే, సో ఇది నా వీడియోస్ అన్నింటిలో చెప్తుంటా. మీరు కానీ ఫస్ట్ టైం వస్తే ఒకసారి చూసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఓకే, అండ్ ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతాయి అనుకుంటా. నచ్చితే ఆన్ స్పాట్ ఇప్పుడు ఈ వీడియోకి వెళ్ళి లైక్ కొట్టండి. ఈ వీడియో టార్గెటెడ్ లైక్స్ నేను మినిమం 400 పెడుతున్నా. ఓకే, మినిమం లీస్ట్ 400 లైక్స్ పెడుతున్నా. సో ఈజీగా 500 లైక్స్ 600 లైక్స్ వచ్చేస్తాయండి, అది నాకు తెలుసు. ఇప్పుడు మన ఛానల్ బాగా వెళ్తుంది. సో నాకు కావాల్సింది ఒక 400 లైక్స్. మీరు చేస్తారు అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే కంటెంట్ మీరు చేయండి. ఓకేనా? సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు తమ్ముళ్ళు చూసారు కదా, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనమాట ఈరోజు మనం మాట్లాడే స్ట్రాటజీ. సో ఇది రెండు స్ట్రాటజీస్ ఉంటాయి సేమ్ ఇదే నేమ్తో, కాల్ రేషియో స్ప్రెడ్. కాల్ రేషియో స్ప్రెడ్ ఒకటి, బాగా వినండి. కాల్ రేషియో స్ప్రెడ్ ఇది ఒక స్ట్రాటజీ. కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ ఒకటి. ఓకే, కాల్ రేషియో స్ప్రెడ్ ఒకటి, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ ఒకటి. ఓకే, ఈ రెండు డిఫరెంట్, రెండు ఒకలాగా ఉంటాయి కానీ డిఫరెంట్. సో ఈరోజు మనం మాట్లాడేది కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. ఓకే, బ్యాక్ స్ప్రెడ్. ఓకే, సో అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చాం కదా, ఫస్ట్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఈ స్ప్రెడ్ యూస్ చేయాలి అంటే, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ యూస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మీరు ముందు 2 వీడియోలు చూసి ఉండాలి. అంటే కాల్ బుల్ పుట్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్, 2 వీడియోలు మీకు చూస్తే బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, స్ప్రెడ్ ఎలా పెట్టాలి, ఎలా యూస్ చేయాలని. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుతున్నాం. ఏంటి అంటే, ఒకవేళ మార్కెట్ మీకు అప్పర్ సైడ్ డైరెక్షన్ అంటే ఒక బుల్ సైడ్ డైరెక్షన్ అంటే అప్ సైడ్ డైరెక్షన్ కనిపించిన, ఒకవేళ మీరు అనుకున్నట్టు అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ కనిపించినా మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్ట్రాటజీ, ఒక అప్ సైడ్ ఒక అప్ ట్రెండ్లో ఉంటే బుల్ కాల్ స్ప్రెడ్ యూస్ చేస్తాం. ఒక డౌన్ సైడ్ అంటే మార్కెట్ పడితే బుల్ పుట్ స్ప్రెడ్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ మార్కెట్ రైట్న ఉన్న దగ్గర నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా, డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చినా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే ఎక్కువ ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ అప్ సైడ్ మూమెంటం ఇస్తే ప్రాఫిట్లో ఉంటారు, బట్ మరీ అంత ఎక్కువ కాదు. ఓకే, ఒకవేళ మీరు అప్ సైడ్ వ్యూ అనుకున్నారు, బట్ అది అనుకోకుండా డౌన్ సైడ్లోకి వచ్చింది అనుకో, అప్పుడు నార్మల్గా అప్ సైడ్లోకి వెళ్తే మీరు ఎక్కువ ప్రాఫిట్లో ఉంటారు. డౌన్ సైడ్లోకి వచ్చినా ప్రాఫిట్లో ఉంటారు, బట్ అప్ సైడ్ ఉన్నంత ప్రాఫిట్ అయితే కాదు. ఇక్కడ 10,000 వస్తే ఇక్కడ 8,000 7,000 వస్తుంది. ఓకే, ఇది ప్రైస్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు లాస్ ఎప్పుడు అవుతారు అంటే, బాగా వినండి. లాస్ ఒక సైడ్ వేస్ కానీ, ఓకే, ఒక వాలటైల్ మార్కెట్ కానీ, స్లైట్ వాలటైల్ టు కొద్దిగా అంటే బాగా వాలటైల్ ఉండి లేదా సైడ్ వేస్ ఉండి చిన్నగా అప్ ట్రెండ్ ఇస్తే చూసావా క్లోజింగ్ టైంలో, అంటే 2:30-3 టైంలో కొద్దిగా అప్ ట్రెండ్ అవుతుంది. అలాంటి టైంలో మీరు లాస్ అవుతారు. అయితే ఇది అప్ సైడ్ అయినా ట్రెండ్ ఉండాలి, లేకపోతే డౌన్ సైడ్ అయినా ట్రెండ్ అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది ఏంటో నేను చెప్తాను చూడండి. ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎట్ ద మనీ ఏటీఎం. ఓకే, ఎట్ ద మనీ అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, ఇవన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. మీకు ఇంకా క్లియర్ అవ్వకపోతే వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ వీడియోస్ చూసి రండి. ఎట్ ద మనీ అంటే ప్రజెంట్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఎట్ ద మనీ దగ్గర కాల్ ఆప్షన్, ఓన్లీ చెప్తున్నా కాల్ ఆప్షన్ గురించి, ఇది పుట్ ఆప్షన్ గురించి కాదు. ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఓకే, ఒక కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, ఒక లాట్ సెల్ చేస్తాం. రెండు కాల్ ఆప్షన్స్ బై చేస్తాం. 2 కాల్ ఆప్షన్స్ బై చేస్తాం. 2 కాల్ ఆప్షన్స్ బై చేస్తాం. ఓకే, ఏంటి ఎలాగో మొత్తం చెప్తాను చూడండి, 1 by 1 మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ బాగా వినండి, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఇప్పుడు ఓటీఎంలో బై చేస్తాం. ఓకే, ఓటీఎంలో బై చేస్తాం. ఓకే, బై చేస్తాం. సో ఎట్ ద మనీ దగ్గర ఒక లాట్ సెల్ చేస్తే, 25 లాట్ ఒకటి సెల్ చేస్తే ఓటీఎంలో చూడండి, ఇక్కడ 2 విధాలుగా బై చేయొచ్చు. అసలు ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక కాల్ ఆప్షన్ సెల్ చేయాలి, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, 2 కాల్ ఆప్షన్స్ బై చేయాలి. ఇప్పుడు ఒకే లాట్లో, ఇప్పుడు ఇది ఎట్ ద మనీ, ఇది ఓటీఎం అనమాట. ఓటీఎంలో ఒకే స్ట్రైక్ ప్రైస్లో 25 అంత 50 క్వాంటిటీ అంటే అంత 2 లాట్లు అయిపోతున్నాయి. ఒక లాట్ సెల్ చేయాలి, 2 లాట్లు బై చేయాలి. ఎలాగైనా బై చేయొచ్చు. లేదు అనుకో, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజ్లు ఎలా అంటే 17,300 ఒక లాట్ 25 లాట్ బై చేయొచ్చు. సేమ్ యాస్ట్ ఈజ్ 17,301 అదే
310 అదే 350 కానీ లేదా 400 కానీ ఇది ఒక లాట్ బై చేయొచ్చు. అంటే ఈ విధంగా రెండు స్ట్రైక్ ప్రైస్లో లాట్లు బై చేయాలి, ఒక లాట్ సెల్ చేయాలి. లేదా ఒకే స్ట్రైక్ ప్రైస్ 17,350 లాట్స్ బై అయినా చేయొచ్చు, లేదా డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్లో 25 అయినా బై చేయాలి. బట్ ఇక్కడ ఒక లాటే సెల్ చేయాలి. ఓకే, ఏంటి ఆ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఒక లాట్ సెల్ చేస్తున్నాం. ఇప్పుడు కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం? బాగా వినండి. కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం? మార్కెట్ పడుతుంది అంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, అంతేనా? మార్కెట్ పడుతుంది అంటే కాల్ ఆప్షన్ పడుతుంది. సో కాల్ని మనం ఎద్దామని కాల్ని సెల్ చేస్తున్నాం అంటే మార్కెట్ డౌన్ సైడ్ ట్రెండ్లో ఉంటే పడితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు ఈ రెండిట్లో లాస్ వస్తుంది, బట్ ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ, ఇక్కడ లాస్ తక్కువే ఉంటుంది. నో ప్రాబ్లం, అది ఏం పెద్ద విషయం కాదు. ఇన్ కేస్ సపోజ్ మార్కెట్ అనుకోకుండా అప్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఈ రెండు బాగా ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కంపేర్ టు ఇది తక్కువ, ఇది లాస్లోకి వెళ్తుంది. ఏదైతే మనం సెల్ చేసామో అది లాస్లోకి వెళ్తుంది, ఈ రెండు ప్రాఫిట్లోకి వెళ్తాయి. ఇప్పుడు బయింగ్ సైడ్ ఎప్పుడైనా ఎంతైనా మార్కెట్ మూమెంటం అయిపోవచ్చు. ఎంతైనా 100 రూపాయలు ఉంది 1000 లక్ష రూపాయలకైనా వెళ్ళిపోవచ్చు. 100 రూపాయలు ఉంది 500 1000 2000కైనా అప్ ఎంతైనా వెళ్ళవచ్చు. డౌన్ మాత్రం ఏదైతే మనం ప్రీమియం పే చేసామో 25 క్వాంటిటీ దగ్గర 150 200 ప్రీమియంలు పే చేసామో ఆ ప్రీమియం కాస్త జీరో అవుతుంది. అంతే, 150 రూపాయలు జీరో అవుతుంది, అంతకన్నా లాస్ అవుతుంది మనకి. ఓకే, సో సెల్ చేసినప్పుడు ఆ ప్రీమియం పోతుంది, అంతే లాస్ అవుతాం. ఈ స్ట్రాటజీ మీకు లైవ్లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెన్సిబుల్లోకి రండి. సెన్సిబుల్లోకి వచ్చి మీకు తెలుసు కదా, మీకు వాడుతుంటాను, మీరు కూడా వాడచ్చు. ఇది కాకుండా బ్రాకెట్ ఆర్డర్ పెట్టి కూడా వాడుకోవచ్చు. ఓకే, సో వన్స్ మీరు సెన్సిబుల్లోకి వచ్చాక ఇక్కడ బిల్ న్యూ స్ట్రాటజీ ఉంది, కస్టమ్ స్ట్రాటజీ ఇక్కడ బిల్ చేసుకోవచ్చు. లేదు అంటే కొద్ది స్క్రిల్ చేస్తే కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అని ఆలోచిస్తారో దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు నుంచి పెట్టుకుని మీకు వాళ్ళగా ఉంటే పెట్టుకోండి. ఓకే, సో ఇది కొడితే బుల్లిష్ మార్కెట్లో, ఇప్పుడు అప్ సైడ్ మార్కెట్లో, అప్ ట్రెండ్ మార్కెట్లో బాగా వినండి. ఇక్కడ ఏం చేశాడు? అప్ ట్రెండ్ మార్కెట్లో ప్రజెంట్ నిఫ్టీ ఎక్కడుంది? 16,722 దగ్గర ఉంది. ఇది ఎద్దామని అంటే 22 తీసేస్తే 16,700 ఎద్దామని. సో 16,000 రౌండ్ ఫిగర్ ఎప్పుడు ఎద్దామని 22 రూపీస్ 50 పైసా ఇవన్నీ పైసలు గట్రా ఉండదు ఎద్దామనీలో. ఓకే, సో ఈ 16,000 ఎద్దామని కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? సెల్ చేశాడు ఒక లాట్. చూసారా, ఒకే లాట్ ఒక లాట్ సెల్ చేశాడు. ఓన్లీ 135 రూపీస్. ఇక్కడ బాగా వినండి, ఇక్కడంతా మారుతుంది అనమాట, ఇక్కడంతా క్యాలిక్యులేటర్ వస్తుంది, నేను చూపిస్తాను. సో 135 రూపీస్ సెల్ చేశాడు. ఓకే, 135 రూపీస్ ఇంటూ ఎంత? ఒక 25 లాట్ అంటే అడికి ఎంత పడింది? 3,300 ఇట్లా పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3,300 కాదు, మనకి ఎక్కువ పడుతుంది ఇంకా. బట్ నార్మల్ నేకెడ్ పొజిషన్ చేయాలంటే ఇప్పుడు ఆడు ఎంతకి ప్రీమియం ఎంత పే చేశాడు? 135 రూపీస్. జీరో అయితే 135 రూపీస్, జీరో అయిపోతే మీకు 135 రూపీస్ ఇంటూ అంటే 3,000 రూపాయలు పోతుంది. ఇంటూ ఒక లాట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ 3,000 రూపాయలు లాస్ మనకి, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ పడిపోతే. ఓకే, బట్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ రెండు ప్రాఫిట్ ఇస్తాయి. 52 ఎంత అంటే 52 ఎంత అంటే 110. ఓకే, సో 52 ఎంత? 110 ఇంటూ 25 లాట్. ఓకే, ఇక్కడ ఎంత? 2,700. ఓకే, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే ఇది మనకు ప్రాఫిట్ ఇస్తుంది 16,700. మార్కెట్ పడితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ రెండు ప్రాఫిట్ ఇస్తాయి. ఈ రెండు అంటే 16,900. రెండు లాట్లు కొన్నారు చూడండి, రెండు లాట్లు. ఇక్కడ 16,900 అయినా కొనొచ్చు, అదేవిధంగా 16,800 ఒక లాట్, 16,900 ఒక లాట్ కూడా కొనొచ్చు. ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి చూడండి, 16,800 నేను ఒకటి వేస్తాను చూడండి ఇక్కడ. సో 16,900 కొన్నాడా, 16,800 లేకపోతే 850 ఒకటి బై చేస్తా. ఓకే, బై చేశాను. ఇక్కడ ఒక లాటే చేస్తాను నేను, దీన్ని ఒక లాట్ పెట్టా. ఈ విధంగా కూడా స్ట్రాటజీ పనిచేస్తుంది. డన్ కొట్టండి. సో ఈ విధంగా కూడా స్ట్రాటజీ పనిచేస్తుంది, ఈ విధంగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో సింపుల్ లాజిక్, ఎలాగైనా పనిచేస్తుంది. బట్ ఎక్కువగా ఈ విధంగానే వాడడానికి ట్రై చేయండి. ఒక లాట్ ఇక్కడ కొన్నారు అంటే, ఒక లాట్ ఇక్కడ సెల్ చేశారంటే 16,900లో రెండు లాట్లు బై చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంతో చెప్తాను చూడండి. ప్రాఫిట్ మ్యాక్స్ అయితే 8,000 లాస్ వస్తుంది. 8,000 ఎందుకు లాస్ వస్తుంది? ఇక్కడ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు, అప్ ట్రెండ్ అయితే ఇక్కడ ఏమవుతుంది? కాల్ ఆప్షన్ కింద. అప్ ట్రెండ్ అంటే ఏంటి? మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ కూడా పైకి వెళ్ళాలి. బట్ ఇక్కడ మనం కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం కాబట్టి ఈ 135 రూపీస్ ఏదైతే ఉందో అది మొత్తం జీరో అయిపోతే అక్కడ లాస్ వస్తుంది. బట్ ఈ 52 రూపీస్ ఏవైతే ఉన్నాయి, 50 రూపీస్ ప్రీమియం, ఇది 400 అవ్వచ్చు. 400 అయినప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్. అన్లిమిటెడ్ అంటే ఇది ఎంతైనా అవ్వచ్చు. ఇది 52 రూపీస్ నుంచి 400 300 అయినా అవ్వచ్చు. సో అప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ 52 రూపీస్ దగ్గర ఉంది, ఒకవేళ 200 రూపీస్కి వెళ్ళింది అనుకో, ఇంటూ రెండు లాట్లు. 52 అనేది ఒక లాట్ 200కి, అంటే 200కి వెళ్తే ఇంటూ రెండు లాట్లు అంటే 50. 200 ఇంటూ 50 పెట్టుకోటండి, ఎంత? 10,000. అంటే ఈ ఒక్క లాట్లో 10,000 వస్తుంది మీకు. పోతే ఇక్కడ చూడండి 135 ఇంటూ ఇది మొత్తం జీరో అయిపోద్ది. ఓకే, సో ఇంటూ జీరో కొట్టండి, ఇంటూ 1 రూపీ అంటే 1 రూపీ అంటే జీరో, అంటే మీకు 135 రూపీస్ మొత్తం తినేస్తుంది.
అంటే మీకు ఎంత లాస్ అవుతుంది తెలుసా? మ్యాక్సిమమ్ 135 ఇంటూ 25 లాట్. మనం ఒకే లాట్ సెల్ చేస్తున్నాం కాబట్టి 25 లాట్ 3700 రూపీస్ లాస్ అవుతుంది. ఇక్కడ మొత్తం జీరో అయిపోతే 3700 రూపీస్ లాస్ అవుతుంది. ప్రాఫిట్ వస్తే ఆ 10,000 వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ మార్కెట్ పడితే ఇది ప్రాఫిట్లోకి వెళ్ళిపోద్ది. ఈ 135 రూపీస్ మొత్తం జీరో అయిపోతే 3000 రూపీస్ మీకు ప్రాఫిట్. ఇక్కడ 52 రూపీసే పోతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు చూడండి, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్తే మీకు చెప్పా ప్రాఫిట్. ఒకవేళ డౌన్ సైడ్ డైరెక్షన్లో వెళ్తే 135 రూపీస్ ఏమవుతుంది, మొత్తం జీరో అయిపోతుంది. మీకు 3000 అంటే ఎంత, 25 లాటు. సో ఎంత, 3375 రూపాయలు మీకు డౌన్ సైడ్ ప్రాఫిట్. డౌన్ సైడ్ మార్కెట్ పడిపోతే 3300 ఒక లాట్ మీద ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ లాస్ ఎంత వస్తుంది చూడండి. ఇది ఏముంది, మార్కెట్ పడిపోతుంది సో ఇందులో ఏంటంటే ఇక్కడ ప్రీమియం డికే అవ్వడం వల్ల మార్కెట్ ఎక్కువ మూమెంటం ఇవ్వదు. ఓకే, సో ఎందుకు అంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ. బాగా వినండి, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ ప్రీమియం డికే ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇది అవుట్ ఆఫ్ ద మనీ, ప్రీమియం డికే ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ మార్కెట్ ఫాస్ట్గా పడుతున్నప్పుడు మార్కెట్ ఫాస్ట్గా ర్యాలీ అవ్వదు. ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంటే ఇవి ర్యాలీ ఇస్తాయి. అప్ ట్రెండ్లో ఉంటే దానికి ఇది సపోర్ట్ చేస్తుంది, ఇది ఫాస్ట్గా మూమెంటం అవుతుంది. ప్రీమియం డికే ఉన్న మార్కెట్ బాగా ట్రెండింగ్ ఉండి అప్ ట్రెండ్ అయితే ఇవి బాగా పైకి వెళ్తాయి. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉంటే మాత్రం ఇవి పైకి వెళ్ళవు, ఎందుకంటే ప్రీమియం డికే తింటుంది. ఓకే, సో అక్కడ ఎలా అంటే చూడండి, అప్పుడు మీరు ఏంటి, ఇక్కడ 52 రూపీస్, 52 అంటే ఎంత, 110. సో 110 ఇంటూ 50 క్వాంటిటీ. సో 50 క్వాంటిటీ అంటే 5500 లాస్. అంటే ఇక్కడ ఎంత, 3000 ప్రాఫిట్, 5500 లాస్. అంటే అట్ ద డే ఎండ్కి వచ్చేసరికి మీరు 2000, 2700 లాస్లో ఉంటారు. ఎగ్జాంపుల్ ఒకవేళ, ఎందుకంటే ఇవి జీరో అయిపోతున్నాయి. ఓకే, ఇవి జీరో అంటే మీరు 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉంటారు. సారీ, 2700 లాస్ అంటే 3500, 1000, 1100 ఇట్లా ప్రాఫిట్లో ఉంటారు. ఇవి 50 రూపీస్ యాక్చువల్ మూమెంటం అవ్వవు, అంటే పైకి మూమెంటం అవ్వవు, జీరో కాదు మూమెంటం అవ్వవు. సో ఇది 135 రూపీస్ అనేది జీరో అయిపోతుంది కాబట్టి ఇది మనం కంప్లీట్ తినేస్తాం సెల్లింగ్ సైడ్. మీకు అర్థమైంది అనుకుంటా, కన్ఫ్యూజన్ చెప్పేసాను. సో ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. 135 రూపీస్ అనేది చూపిస్తాను చూడండి. సో 135 రూపీస్ అనేది ఏకంగా జీరో అవుతుంది అనమాట. జీరో అవుతుంది ఎప్పుడు, మార్కెట్ సెల్ సైడ్ పడితే. ఇక్కడ 135 రూపీస్ ఇంటూ మీరు ఒక లాట్ తీసుకుంటున్నాం కాబట్టి 25 లాట్ వేయండి, మీకు ఎంత వస్తుందో అంత మీకు ప్రాఫిట్ సెల్ సైడ్ పడితే. ఇప్పుడు అప్ సైడ్కి వెళ్తే, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ఈ ఏదైతే మనం కాల్ ఆప్షన్ బై చేసాం 55 రూపీస్ది, అది ఎంతైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఎంతైనా వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు లాస్ ఎంత వస్తుంది అంటే 135 రూపీస్ జీరో అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇదే లాస్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెల్ సైడ్ వస్తే ఇది మనకు ప్రాఫిట్లోకి వస్తుంది. అదే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ఇది లాస్లోకి వస్తుంది. సేమ్ ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది అంతే లాస్ అవుతుంది, బట్ ఇక్కడ ఎంతైనా ప్రాఫిట్ వస్తుంది అప్ సైడ్ కాబట్టి. ఓకే, క్లియరా? కొద్ది కన్ఫ్యూజన్ ఉందా? ఏం పర్లేదు, ఒకసారి వీడియో రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇది ఎంతైనా వెళ్తుంది. అప్ సైడ్ 55 రూపీస్ది 400కైనా వెళ్ళొచ్చు, ఇక్కడ ఎంతైనా ప్రాఫిట్ రావచ్చు. బట్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు లాస్ ఎక్కడ వస్తుంది అంటే ఇవి ఏదైతే మనం ఎట్ ద మనీ సెల్ చేస్తామో ఇది లాస్లోకి వస్తుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఎట్ ద మనీ ప్రాఫిట్లోకి వస్తుంది. ఈ రెండు లాస్లోకి వెళ్తాయి, బట్ ఇవి రెండు అంత లాస్లోకి వెళ్ళవు. ఎందుకు? ప్రీమియం డికే, ప్రీమియం ఇక్కడ కవర్ చేస్తూ ఉంటుంది. ప్రీమియం డికే అవ్వడం వల్ల ప్రీమియం వల్ల పెరగదు అనమాట. సో ఎప్పుడెప్పుడు ఈ స్ట్రాటజీ యూస్ చేయొచ్చు అంటే నేను మధ్య చెప్తుంటాను మళ్ళీ, ఎప్పుడు మండే, ట్యూస్డే, ఓకే, వెనస్డే అండ్ మోస్ట్లీ థర్స్డే. ఈ స్ట్రాటజీ బాగా యూజ్ అయ్యేది ఈ టైంలోనే. ఈ స్ట్రాటజీ 4 డేస్లో ఎప్పుడైనా మీకు బుల్ మార్కెట్ అనిపిస్తే, అప్ సైడ్ మార్కెట్ అనిపిస్తే ఈ స్ట్రాటజీ యూజ్ చేయండి. అప్ సైడ్ అయినా పర్లేదు, మీకు ఈవెన్ డౌన్ సైడ్ అయినా పర్లేదు, ఈ స్ట్రాటజీ యూజ్ చేయండి. బట్ మోస్ట్లీ ఇది బుల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ కాబట్టి అప్ సైడ్ మార్కెట్లోనే బాగా పనిచేస్తుంది. ఎందుకు అప్ సైడ్ మార్కెట్లో పనిచేస్తుంది అంటే ఎట్ ద మనీ జీరో అయిపోతుంది. అంటే నీకు 3000 రూపాయల లాస్ వస్తుంది. బాగా బుల్ మార్కెట్, బాగా ట్రెండింగ్ మార్కెట్ అనుకో, ఇది ఫ్రైడే కానీ మండే కానీ బాగా ట్రెండింగ్ మార్కెట్ అనుకో, ఈ 55 రూపీస్ అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో ఇది 400కి వెళ్ళిపోద్ది. సో వస్తే 3000, పోతే 3000, వస్తే ఇది 55 రూపీస్ 400 కానీ 200 కానీ 300 కానీ వెళ్ళిపోవడం వల్ల మనకు 15,000 20,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇది బుల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనమాట. అంటే ఒక కాల్ని సెల్ చేస్తాం, 2 కాల్ని బై చేస్తాం. ఒకవేళ లాస్ అయినా ఎక్కువ లాస్ అవ్వకుండా హెడ్జ్ చేసే మెథడ్ ఇది. ఓకే, ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా, క్లీన్ చెప్పాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే సెన్సిబుల్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఈ స్ట్రైక్ ప్రైజ్లు చూస్తూ ఎందుకు 2 క్వాంటిటీలు బై చేస్తున్నారు, అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తే 8,000 లాసు అంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ 60% పెరిగిపోతుంది. బ్రేక్ ఈవెన్ లెవెల్స్ 2, ఒక అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా 2 బ్రేక్ ఈవెన్ లెవెల్. అంటే ఈ లెవెల్ దాటిందంటే మీరు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. కిందనేమో ఈ లెవెల్, పైనేమో 17,619 లెవెల్, కింద సైడ్ ఏమో 16,700 లెవెల్. కింద సైడ్ వెళ్ళినా ప్రాఫిట్లోకి వెళ్తాం, పై సైడ్ వెళ్ళినా ప్రాఫిట్లోకి వెళ్తాం. చెప్తున్నాను కదా ఈజీగా. అండ్ ఇక్కడ ఫండ్స్ చూడండి 25,000 ఉండాలి, బట్ యాక్చువల్ మార్జిన్ 18,000కి ట్రేడింగ్ జరిగిపోతుంది. సో చాలా చాలా బెస్ట్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను డైరెక్ట్ బ్లైండ్గా చేయమాటలే. ఒకసారి మీరు వచ్చి ఈ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయో మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఓకేనా? సో సెన్సిబుల్ బాగా పనిచేస్తుంది, ఈవెన్ బ్రాకెట్ ఆర్డర్లో కూడా పనిచేస్తుంది. ఐ హోప్ మీకు స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నా, బాగా చెప్పాను అనుకుంటున్నా.
ఇంకా ఛానల్ అప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మనం 5Kకి చాలా దగ్గరలో ఉన్నాం. జస్ట్ 400 సబ్స్క్రైబర్స్కి 5K సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. సో 5K సబ్స్క్రైబర్స్ వస్తే నేను బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. సెలబ్రేషన్ వీడియో కూడా పెడతా. అది నాకు హ్యాపీ మూమెంట్. 5,000 మంది నన్ను ఫాలో అవుతున్నారంటే అది తక్కువ విషయం కాదు. నేను స్టార్ట్ చేసి జర్నీ 1 ఇయర్ అయినా, ఇది 1 ఇయర్లో చాలామంది ఎదిగిపోయినా నాకు అనవసరం. నేను మాత్రం 5,000 మెంబర్స్ని అంటే 5,000 మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నారంటే నేను చాలా హ్యాపీ. అండ్ దట్ టు అలా అది ఇంక్రీజ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సో ఎవరైనా ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అయిపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాస్మోఫీల్డ్ లింక్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఈ వీడియో అనుకోండి, వీడియో కింద ఇట్లా మీరు ప్లే చేయకుండా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఓకే, ఇది షో మోర్ క్లిక్ చేస్తే ఇక్కడ కాస్మోఫీల్డ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు 100 రూపీస్ అడుగుతుంది. పే చేసి మీరు డైరెక్ట్ మా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తాం. మార్కెట్ ఎలా ఉంది, ట్రెండింగ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, మీరు ట్రేడ్ చేయొచ్చా లేదా, ఏ స్ట్రాటజీ యూస్ చేయొచ్చు, ఏ స్ట్రైక్ ప్రైస్ యూస్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అక్కడ చెప్తా. ఓకే, సో మీరు అక్కడ నుంచి ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో అప్పుడు వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.